అందరికీ నమస్కారం. నేను జనరల్గా నా వీడియోస్లో కామ్రేడ్స్ అంటూ స్టార్ట్ చేస్తా. బట్ ఈ వీడియో ఏదైతే ఉందో ఇది ఓన్లీ కామ్రేడ్స్, నా కామ్రేడ్స్ కోసం కాదు, ఇది అందరి కోసం. ఇంట్లో ఉండే ప్రతి పేరెంట్ కోసం, ఇంట్లో ఉండే ప్రతి ఎల్డర్ బ్రదర్ కోసం, ఎల్డర్ సిస్టర్ కోసం ఈ వీడియో అందరి కోసం. సో జాగ్రత్తగా వినండి, అందరూ వినండి. మొన్న నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న బాబు ఫోన్ యూజ్ చేస్తున్నాడు అనమాట. ఏమంటే మా అత్త వచ్చేసి ఎంతసేపు రా వాడతావు అని చెప్పేసి ఆ ఫోన్ తీసేసుకుంది. అలా తీసుకున్న నెక్స్ట్ మినిట్ ఆ చిన్న బాబు చేసిన బిహేవియర్ కానివ్వండి, వాడు చేసిన అల్లరి కానివ్వండి, సీరియస్లీ చెప్తున్నా కదా, అసలు క్యూరియస్ అయిపోయినా ఇంద్రా నాయన ఇట్ట తయారైండు అని. వాడు అరిసే అరుపులు కానివ్వండి, వాడు ఏడ్చే ఏర్పులు కానివ్వండి, వాడి చేతిలో ఉంటే ఏది పడితే అది విసిరేస్తున్నాడు చిన్న బాబు. అండ్ వాడికి ఎప్పుడైతే ఫోన్ ఇచ్చారో అప్పుడు సెట్ అయ్యి మళ్ళీ అందులో కార్టూన్ చూడడం స్టార్ట్ చేశాడు. ఇదే బిహేవియర్ నేను రీసెంట్ టైమ్స్లో చాలా మంది కిడ్స్ దగ్గర అబ్జర్వ్ చేశా, చిన్న చిన్న పిల్లల దగ్గర అబ్జర్వ్ చేశా. అప్కమింగ్ జనరేషన్లో చిన్న చిన్న పిల్లగాళ్ళు 2 to 3 years పిల్లగాళ్ళు కూడా ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు. ఫోన్ లేకపోతే అన్నం తినట్లేదు, ట్యాబ్ ఇవ్వకపోతే పడుకోవట్లేదు, ట్యాబ్ ఇవ్వకపోతే మాట వినట్లేదు. సమ్మర్ హాలిడేస్ వచ్చినా సరే గ్రౌండ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మరి పిల్లగాళ్ళందరూ ఏర్రా అంటే ఈ ఏఎంబి మాల్స్లో, ఫోరం మాల్స్లో ప్లే జోన్స్ ఉంటాయి చూసారా, ఆ బైకులు, ప్లాస్టిక్ బైకులు, లేకపోతే జంపింగ్లు, వీటి కాడ ఉన్నారు. పెద్ద పెద్ద కమ్యూనిటీస్లో కూడా పిల్లలు అసలు బయటికి వెళ్ళడానికే స్కోప్ లేదు. ఫస్ట్ ఫ్లోర్లోనేమో బ్యాడ్మింటన్, సెకండ్ ఫ్లోర్లోనేమో బాస్కెట్బాల్, థర్డ్ ఫ్లోర్లోనేమో స్విమ్మింగ్ పూల్, దాని మొత్తానికి క్లబ్ హౌస్ అని పేరు. అండ్ ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా సరే ఆ కమ్యూనిటీకే ట్యూటర్ వచ్చేసి 1 or 2 hour సెషన్స్ తీసుకుంటున్నాడు. అండ్ ఈ అప్కమింగ్ జనరేషన్స్ యొక్క పేరెంటింగ్ కూడా మస్తు గారాబంగా ఉంది. చిన్నప్పుడు మన పేరెంటింగ్ ఎలా ఉండేది చెప్పండి? ఖచ్చితంగా డాడీ చేతిలో తన్నులు తినే ఉంటారు అందరూ. టీచర్స్ చేతిలో కూడా మీరు అందరూ తన్నులు తినే ఉంటారు. అమ్మ చీపిరి కట్ట తిరిగేసి మీ అందరిని కొట్టే ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తే, చిన్న తప్పు చేసినా సరే ఆ భయానికి, అలాగే నాన్నేమంటాడు అమ్మేమంటాడు అనే భయానికి ప్యాంట్ ప్యాక్ అయిపోయేది. కానీ అప్కమింగ్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంటింగ్ వచ్చేసి చాలా సున్నితంగా, అడగకుండానే అన్నీ ఇచ్చేయడం, అడగకుండానే అన్నీ ప్రొవైడ్ చేసేయడం అవుతుంది. దీనివల్ల ఏం డేంజర్ అవుతుంది, దీనివల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు అప్కమింగ్ జనరేషన్కి ఎంత డేంజర్ ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అప్కమింగ్ జనరేషన్లో మీ తమ్ముడు ఉండొచ్చు, అప్కమింగ్ జనరేషన్లో మీ కొడుకు ఉండొచ్చు, అప్కమింగ్ జనరేషన్లో మీ కూతురు ఉండొచ్చు, అప్కమింగ్ జనరేషన్లో మీ రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు ఉండొచ్చు. సో ఎవరు ఈ వీడియో చూసినా సరే అందరికీ షేర్ చేయండి. What's in there, Rosé? Here. I like this. Pretty fucking annoying, isn't it? Why are you so rude, man? అసలు అప్కమింగ్ జనరేషన్ గురించి మీకు క్లారిటీ రావాలి అంటే అసలు జనరేషన్ చార్ట్ మీకు అర్థం అవ్వాలి. 1928 నుంచి 1945 ఈ పర్టికులర్ టైంలో పుట్టిన వాళ్ళని సైలెంట్ జనరేషన్ అంటారు. వాళ్ళ ఏజెస్ వచ్చేసి 74 నుంచి 91 వరకు ఉంటాయి. వీళ్ళని సైలెంట్ జనరేషన్ అని ఎందుకు అన్నారు అంటే అప్పటికి మన ఇండియాకి ఇండిపెండెన్స్ రాలేదు, బ్రిటిష్ కంట్రోల్లోనే ఉంది. సో బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నప్పుడు మన ముత్తాతలు అణిగి కామ్గా బానిసత్వంలో ఉన్నారు. అందుకే వాళ్ళని సైలెంట్ జనరేషన్ అన్నారు. అండ్ వాళ్ళు చాలా సైలెంట్గా, చాలా కామ్గా, బానిసలుగా బతికేవాళ్ళు అనమాట. 1946 నుంచి 1964 వరకు ఈ టైం ఫ్రేమ్లో పుట్టిన వాళ్ళు బూమర్స్ జనరేషన్ అన్నారు. అంటే మన తాతలు. వాళ్ళ ఏజెస్ వచ్చేసి 55 నుంచి 73 వరకు ఉంటాయి. ఈ బూమర్స్ జనరేషన్ ఏంటి అంటే అప్పుడప్పుడే వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి మెల్లమెల్లగా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు, కొత్త థింగ్స్ని ట్రై చేయడం స్టార్ట్ చేశారు. 1965 నుంచి 1980 వరకు జనరేషన్ ఎక్స్. వీళ్ళ ఏజెస్ వచ్చేసి 39 నుంచి 54 వరకు, అంటే మన ఫాదర్స్ జనరేషన్. సో ఈ జనరేషన్ ఏందిరా అంటే అరే ఫ్రీడమ్ వచ్చింది, మెల్లమెల్లగా కొత్త థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, సో మనం కూడా ఒక మంచి జాబ్ తెచ్చుకుందాం, ఇదే టైంలో మనం సెక్యూర్ చేసుకుందాం అని చెప్పి చాలా డిసిప్లైన్డ్గా, చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాబ్స్ వెతకడం కానివ్వండి, జాబ్స్లో సెటిల్ అవ్వడం కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ చేయడం కానివ్వండి, ఎంతో డిసిప్లైన్డ్గా చేశారు. సో జాబ్స్ చేయడం వల్ల వీళ్ళ లైఫ్లో డిసిప్లైన్ అనేది యాడ్ అయింది. అంటే ఒకళ్ళ మాట మనం వినాలి, టైంకి వెళ్ళాలి, టైంకి తినాలి, టైంకి చేయాలి అని చెప్పేసి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మన ఫాదర్స్ ఎందుకు అంత డిసిప్లైన్డ్గా ఉంటారు, ఇప్పటికీ టక్ వేసుకొని ఉంటారు, అంత లైక్ వాళ్ళకి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. దట్స్ బికాస్ వాళ్ళు జాబ్స్కి కానివ్వండి, డిసిప్లైన్కి కానివ్వండి, వీటికి
ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యారు అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉండేది. 1981 నుంచి 1996 ఈ టైం ఫ్రేమ్ లో పుట్టిన వాళ్ళు, వీళ్ళని జనరేషన్ వై అన్నారు. అంటే మన బ్రదర్స్ జనరేషన్ అన్నమాట, అంటే మన అన్నలు మన అక్కల జనరేషన్ అన్నమాట. వీళ్ళ ఏజెస్ వచ్చేసి 23 నుంచి 28 వరకు. వీళ్ళేంద్ర అంటే వాళ్ళ ఫాదర్స్ లైఫ్ స్టైల్ ని బాగా అర్థం చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ యాక్సెస్ కానివ్వండి, కొత్త టెక్నాలజీస్ కానివ్వండి, వెస్టర్న్ కల్చర్ కానివ్వండి, ఇవన్నీ కూడా టీవీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈజీగా యాక్సెస్ అయ్యాయి. కాబట్టి వీళ్ళ థాట్ ప్రాసెస్ అనేది కొంచెం హై అండ్, అంటే ఈ ఫాదర్ జనరేషన్ కి కొంచెం ఎగనెస్ట్ గా, కొంచెం మోడర్న్ గా, కొంచెం ఇంటర్నెట్, కొంచెం యో కొంచెం ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉండేది అనమాట. 1997 నుంచి 2012 ఈ టైం ఫ్రేమ్ లో పుట్టిన వాళ్ళు, అంటే మన జనరేషన్ జెన్ జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్స్ లైఫ్ స్టైల్ ని, వాళ్ళ ఫాదర్స్ లైఫ్ స్టైల్ ని ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేశారు. అరే జాబ్ చేసి మా నాన్న ఏం చేశాడు, అరే జాబ్ కోసం ట్రై చేస్తూ మా అన్న ఏం చేశాడు అని చెప్పి ఈ జనరేషన్ అంతా కూడా స్టార్టప్స్ అని చెప్పి, బిజినెస్ అని చెప్పేసి, టెక్నాలజీ వీటన్నిటి మీద బాగా ఎక్స్పోజ్ అయిపోయి కొంచెం లిమిట్ క్రాస్ అవుతూ గాంజా అని చెప్పి, డ్రగ్స్ అని చెప్పి, ఆల్కహాల్ అని చెప్పి, పబ్స్ అని చెప్పేసి కొత్త కొత్త థింగ్స్ని ట్రావెల్ చేయడం, సోలో ట్రావెలింగ్ చేయడం, లేకపోతే అన్ని వదిలేసి వెళ్ళిపోవడం, కొత్త కొత్త లొకేషన్స్కి తిరగడం. అంటే మన ఫాదర్స్ జనరేషన్ వాళ్ళు హార్డ్లీ వెళ్తే తిరుపతి వెళ్ళేవాళ్ళు, మన బ్రదర్స్ జనరేషన్ హార్డ్లీ వెళ్తే ఒక స్టేట్ దాటేవాళ్ళు, మనోళ్ళు విడిగా ట్రావెల్ చేసేయడం. ఇలా జనరేషన్ జీ ఉండేది. బోర్ కొడుతుందా? కరెక్ట్గా ఇక్కడ వినండి. నెక్స్ట్ వచ్చే జనరేషనే జనరేషన్ ఆల్ఫా. 2012 నుంచి 2025 ఈ టైం పీరియడ్లో ఎవరైతే పుడతారో వాళ్ళనే జనరేషన్ ఆల్ఫా అంటారు. వాళ్ళే చాలా 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 డమ్మెస్ట్ జనరేషన్, వాళ్ళే చాలా 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 డేంజర్లో ఉన్న జనరేషన్. మ్యాక్స్ టు మ్యాక్స్ వీళ్ళ ఏజెస్ 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉంటాయి. ఎందుకు డేంజర్లో ఉందో మెల్లగా డిస్కస్ చేసుకుందాం. అసలు వీళ్ళకి ఏం డేంజర్ ఉందో ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. ఏ జనరేషన్ ఫేస్ చేయనంత డిప్రెషన్, యాంగ్జైటీ వీళ్ళు ఫేస్ చేస్తారు. ఒక సర్వే ద్వారా తెలిసింది ఏంటి అంటే ఈ జనరేషన్ పోరగాళ్ళలో 24% అండ్ ఫ్యూచర్ లో అంతకన్నా ఎక్కువ మంది డిప్రెషన్ కి గురవుతారు, హోప్లెస్నెస్ కి గురవుతారు, సాడ్నెస్ కి గురవుతారు. ఎందుకు గురవుతారు అంటే మెల్లగా డిస్కస్ చేసుకుందాం. సెకండ్ రీజన్ వచ్చేసి టాంట్రమ్స్. టాంట్రమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోరగాడు ఫోన్ వాడుతుండు, వాడి దగ్గర నుంచి ఫోన్ తీసేసుకోండి, వాడికి సైకిల్ వేస్తుంది, గట్టిగా అరుస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఘోరంగా యాంగర్ వచ్చేస్తుంది అనమాట. దీన్నే టాంట్రమ్స్ అంటారు. అంటే సడన్ రైజ్ ఆఫ్ యాంగర్, సడన్ రైజ్ ఆఫ్ ఫీలింగ్స్ ని టాంట్రమ్స్ అంటారు. ఇలాంటి టాంట్రమ్స్ వీళ్ళకి చాలా ఉంటాయి. సడన్ గా ఏదైనా జరిగితే గోడని గుద్దేసేయడం, సడన్ గా ఏదైనా చెబితే అది హ్యాండిల్ చేయకుండా, ఆలోచించకుండా ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకోవడం, ఇలా సడన్ స్పైక్ యాంగర్, సడన్ స్పైక్ ఎమోషన్స్, సడన్ స్పైక్ ఫీలింగ్స్ వస్తాయి. థర్డ్ రీజన్ వచ్చేసి అప్కమింగ్ జనరేషన్ అనేది చాలా డమ్ గా తయారవ్వబోతుంది. ఇది నేను చెప్తున్నది కాదు, టీచర్స్ ని సర్వే చేస్తే తెలిసిన రిపోర్ట్. ఎంతో మంది టీచర్స్ అసలు టీచింగ్ ఫీల్డ్ నుంచే క్విట్ అవుతున్నారు అండ్ టీచింగ్ ఫీల్డ్ ని అసలు రికమెండ్ చేయట్లేదు. అప్కమింగ్ టీచర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వై? బికాస్ అప్కమింగ్ జనరేషన్స్ ని హ్యాండిల్ చేయడం చాలా చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళని కొట్టలేము, తిట్టలేము, అసలు భయపెట్టలేము. అలాంటిది డిసిప్లిన్లో ఎలా పెట్టగలుగుతాం? అరే చిన్నప్పుడు హోంవర్క్ చేయకపోతే మా టీచర్ని చూస్తేనే భయం వేసేది అనమాట. ఆ భయంతో నేను చాలా జాగ్రత్తగా నైట్ అంతా కష్టపడి హోంవర్క్ కంప్లీట్ చేసి తీసుకెళ్ళేటోడు. కానీ ఈ జనరేషన్ ఎవరినన్నా టచ్ చేస్తే పోలీసులు వచ్చేస్తారు, ఎవరినన్నా టచ్ చేస్తే కేసులు అయిపోతాయి, పిల్లగారిని ఎవరినన్నా టచ్ చేస్తే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. మరి వాళ్ళని డిసిప్లిన్లో ఎలా పెట్టగలుగుతాం? అరే డిసిప్లిన్లో పెట్టాలి అంటే ఖచ్చితంగా కొట్టాలని నేను అనట్లేదు, కానీ పాయింట్ ఏంటి అంటే అసలు వాళ్ళని ఏమీ అనలేము. జనరేషన్ ఆల్ఫా వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ గ్రేడ్ కానీ, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ చాలా 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 తగ్గిపోతాయి. దే ఆర్ నాట్ ఈవెన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్టడీస్ అండ్ రిటర్న్లో వాళ్ళు టీచర్స్ని అబ్యూజ్ చేస్తున్నారు, టీచర్లకు సైట్ కొడుతున్నారు, టీచర్స్కి ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు, టీచర్స్కి ఎగనెస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. అరే టీచర్స్కే ప్రపోజ్ చేస్తున్నారు. అరే స్కూల్స్లోకి వేపులు తీసుకొస్తున్నారు, స్కూల్స్లోకి సిగరెట్స్ తీసుకొస్తున్నారు, స్కూల్స్లోకి మొబైల్స్ తీసుకొస్తున్నారు, స్కూల్లో పాన్ చూస్తున్నారు. అండ్ అసలు వై దే విల్ కాన్సన్ట్రేట్? ఏజ్లోనే వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి అందులో కార్టూన్స్, యానిమేషన్స్ ఇవన్నీ చాలా క్రియేటివ్గా ఉంటాయి. అంత క్రియేటివ్ స్టఫ్ అంత చిన్న ఏజ్లో చూసిన తర్వాత వాడు స్కూల్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి ఆ బోరింగ్ క్లాసెస్ ఎందుకు వినాలనుకుంటాడు? వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడానికి, హ్యాపీనెస్ కోల్పోవడానికి, టాంట్రమ్స్ చేయడానికి, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయకపోవడానికి, కెరీర్ మీద ఫోకస్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫోన్స్ అండ్ ట్యాబ్స్. ఈ ఫోన్స్ ని, ట్యాబ్స్ ని చాలా ఎర్లీ ఏజ్ లో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం చాలా 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 డేంజర్. ఫోన్స్ ని, ట్యాబ్స్ ని వాళ్ళకి ఎర్లీ ఏజ్ లో ఇవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఎర్లీ స్టిమ్యులేషన్ ఆఫ్ బ్రెయిన్.
జాగ్రత్తగా వినండి, చాలా చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పేది. 2003లో చేసిన రీసెర్చ్ ప్రకారం కోకోమిలాన్ కార్టూన్ ఎవరైతే చిన్న పిల్లలు చూస్తారో లిటరల్లీ కొంతమంది పిల్లల్లో వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది అండ్ కొంతమంది పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది స్లో అయింది. ఈ రీజన్ కనుక్కోవడానికి ఎంతో మంది రీసెర్చర్స్ ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ప్రయత్నించాయి. అందులో సక్సెస్ అయిన రీసెర్చ్ అంటే రిజల్ట్ చూపించిన రీసెర్చ్ ఏంటి అంటే ఒక ప్రొఫెసర్ 10 ర్యాట్స్ని తీసుకున్నాడు. ఆ 10 ర్యాట్స్ని కూడా డిఫరెంట్ బాక్సెస్లో పెట్టాడు. ఆ బాక్స్లో ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క స్పీకర్ అండ్ ఒక్కొక్క లైట్ పెట్టేసి అండ్ రోజుకి 6 గంటలు ఆ స్పీకర్ నుంచి డిఫరెంట్ సౌండ్స్ వచ్చేటట్టు అండ్ ఆ లైట్ డిఫరెంట్గా బ్లింక్ అయ్యేటట్టు పెట్టాడు అనమాట ర్యాట్స్కి. సో అలా ఆ 10 ర్యాట్స్ని 10 డిఫరెంట్ బాక్సెస్లో ఉంచి ప్రతి ఒక్క బాక్స్కి ఒక స్పీకర్ అలాగే ఒక లైట్ని పెట్టారు, ఒక ఫ్లాష్ లైట్ని. అండ్ ఆ స్పీకర్ రోజుకి 6 గంటలు వర్క్ అయ్యేటట్టు డిఫరెంట్ సౌండ్స్ తోటి ఆ స్పీకర్ 6 hours వర్క్ అయ్యేటట్టు పెట్టారు. అంటే మధ్యలో ఒక 1 hour 10 minutes గ్యాప్ ఇచ్చేసి అరౌండ్ రోజుకి 6 గంటలు ఆ స్పీకర్లోంచి సౌండ్స్ వస్తాయి, డిఫరెంట్ సౌండ్స్. అట్ ద సేమ్ టైం ఆ లైట్ ఉంటుంది చూసారా, ఆ లైట్లోంచి ఫ్లాష్ లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి, కొన్నిసార్లు కాన్స్టెంట్గానే అవుతాయి. ఇలా ఆ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశారు. 42 days టెస్ట్ చేశారనమాట ప్రతి ఒక్క ర్యాట్ని. 42 days తర్వాత ఆ 10 ర్యాట్స్ యొక్క బ్రెయిన్ స్టడీ చేసినప్పుడు తెలిసింది ఏంటి అంటే ర్యాట్ బ్రెయిన్ లో ఉండే కొన్ని పార్ట్స్ మోటార్ కార్టెక్స్, విజువల్ కార్టెక్స్, టెంపోరల్ లోబ్, ఈ 3 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా యాక్టివ్గా వర్క్ చేశాయి అనమాట. అంటే నార్మల్ ర్యాట్స్ ఏవైతే ఉంటాయో వాటి బ్రెయిన్ లో ఉండే ఆ పర్సంటేజ్ కన్నా కూడా ఈ స్పీకర్స్, ఈ ఫ్లాష్ లైట్ ఏవైతే ఉన్నాయో ఆ ర్యాట్స్ వాటి పర్ఫార్మెన్స్, ఆ పర్టికులర్ పార్ట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. కానీ ప్రీఫాంటల్ కార్టెక్స్, హిప్పోకాంపస్, ఆమ్డాల్, పేరు పలకడం కొంచెం కష్టంగా ఉంది. సో ఈ 3 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్లీ అసలు డియాక్టివేట్ అయిపోయాయి అనమాట. అంటే బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ కంప్లీట్లీ డియాక్టివేట్ అయిపోయాయి అనమాట. అండ్ కొన్ని మంత్స్ తర్వాత అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్స్ అన్ని కూడా ష్రింక్ అవుతున్నాయి, అంటే ఈ పార్ట్స్ అన్ని కూడా చిన్నగా అయిపోతున్నాయి అనమాట. సో పాయింట్ ఏంటి అంటే ఈ ఎక్స్పెరిమెంట్లో వాడిన ర్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన చిన్న పిల్లల మైండ్ని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ ఆ స్పీకర్ కానివ్వండి, ఆ లైట్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో అవి మన చిన్న పిల్లల చేతుల్లో ఉండే ఫోన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. మన పోరగాళ్ళు రోజుకి ఒక 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆ ఫోన్స్ చూస్తారు. ఆ ఫోన్స్లో ఉండే సౌండ్స్, డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ఆ విజువల్ స్క్రీనింగ్, కలర్స్, కార్టూన్స్ ఇవన్నీ కూడా బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ని యాక్టివేట్ చేస్తున్నాయి, మిగతా అన్ని పార్ట్స్ని కూడా డీయాక్టివేట్ చేస్తున్నాయి. దీనివల్ల చిన్నపిల్లలు పెరుగుతున్నప్పుడు డెసిషన్ మేకింగ్ కానివ్వండి, మెమరీ పవర్ కానివ్వండి, కాగ్నిషన్, క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ కూడా ష్రింక్ అయిపోతాయి, తగ్గిపోతాయి. హ్యూమన్స్లో ఇవి మెల్లమెల్లగా డీయాక్టివేట్ అయిపోతాయి అనమాట. అంటే కరెక్ట్గా వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు, కరెక్ట్గా వాళ్ళు థింక్ చేయలేరు. సో ఇవన్నీ కూడా రీజన్స్ టు గెట్ డిప్రెషన్, రీజన్స్ టు గెట్ అన్హ్యాపీనెస్. కార్టూన్ కంపెనీస్ కూడా దొంగన కొడుకులు హై సాచురేటెడ్ కలర్స్, ఇంటెన్స్ ఫ్లాష్ మూమెంట్స్, ఇంటెన్స్ ఫాస్ట్ మూమెంట్స్ అండ్ అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఎక్కువ చేసేస్తున్నారు అనమాట. అంటే చిన్న పిల్లలు వాళ్ళ కంపెనీస్కే స్టిక్ అయి ఉండడం కోసం, చిన్న పిల్లలు వాళ్ళ కార్టూన్స్ చూడడం కోసం వాళ్ళు నెంబర్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నారు. సో దట్ ఈ కార్టూన్స్ అనేవి ఎడిక్టివ్గా తయారవుతున్నాయి. సో ఈ కార్టూన్స్లో ఉండే కలర్స్, ఫాస్ట్ మూమెంట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా చిన్న పిల్లల బ్రెయిన్ని ఎక్కువగా స్టిమ్యులేట్ చేసేస్తున్నాయి. సో దాట్ మీరు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసేసుకోండి, వాళ్ళు ఘోరంగా యాంగర్ అయిపోతున్నారు. నాకు ఫోన్ కావాలి అని చెప్పేసి ఏడుస్తున్నారు. అసలు ఆ పోరగాడికి తెలియట్లే వాడు ఏం చేస్తున్నాడు. ఆ ఫోన్ వాడి దగ్గర నుంచి తీసేసుకున్నాడు, వాడి చేతిలో ఏది ఉంటే అది ఇసిరేస్తున్నాడు. అసలు వాడు ఏం చేస్తున్నాడు వాడికే తెలియట్లా. మనం కూడా కార్టూన్స్ చూసే వాళ్ళం, చూడట్లేదు అనట్లేదు. కానీ అప్పుడు ఉండే కార్టూన్స్ ఎలా ఉండేవి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తుంది డోరా ఉండేది. డోరా వచ్చేసి మెల్లగా నక్క ఎక్కడైనా కనిపిస్తుందా అని అనేది. ఆ 5 సెకండ్ల తర్వాత, అంటే ఆమె చెప్పిన తర్వాత నా మైండ్ ప్రాసెస్ చేసుకొని ఆ ఫ్రేమ్ అంతా చూసి అక్కడుంది నక్క అని చెప్పిన తర్వాత ఆమె ఇంకో 5 సెకండ్ల తర్వాత ఎస్ మీరు చెప్పింది కరెక్టే, నక్క ఇక్కడే ఉంది అని చెప్పుద్ది. అంటే ఎంత స్లోగా ఉంది, కలర్స్ కానీ లేకపోతే నార్మల్గా ఎంత డీసెంట్గా ఉంది, యానిమేషన్ పరంగా కానీ అంత క్రియేటివ్గా, అంత ఎడిక్టివ్గా లేదు. కానీ ఇప్పుడున్న కార్టూన్స్ కంపేర్ చేయండి, ఎంత క్రియేటివ్గా, ఎంత కలర్ఫుల్గా, ఎంత కమర్షియల్గా, ఎంత సౌండ్ ఎఫెక్ట్స్తో వస్తున్నాయి పిల్లల బ్రెయిన్స్ పాడు చేయడానికి. అండ్ మన పిల్లలు కూడా అదే మళ్ళీ చూడడానికి, తినేటప్పుడు చూడాలి, మంచిని తాగిచ్చేటప్పుడు చూడాలి. అండ్ మనకు కూడా తల్లులు కూడా తెలియదు ఆ విషయం. అరే ఫోన్ ఇస్తే వీడు తింటాడరా అని చెప్పేసి ఫోన్ ఇచ్చేసి తినిపించేస్తున్నాడు. వాడు మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ ఫోన్ ఇచ్చి తినిపిస్తారు, మళ్ళీ అడుగుతాడు. అలా దానికి వాడు ఎడిక్ట్ అయిపోతున్నాడు. ఈ ఫోన్స్ వల్ల సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్.
గ్రాటిఫికేషన్, ఇన్స్టంట్ డోపమైన్. మన జనరేషన్లో ఓల్డ్ జనరేషన్లో ఏందిరా అంటే 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని నీకు బండి కొనిస్తా, లేదా ఈ పర్టికులర్ పని చేసి పెట్టు నీకు ఇంత ఇస్తా, లేదా ఇందులో మంచిగా చదువుకొని బాగుపడు నీకు ఇది ఇస్తా, ఈ 2 months నువ్వు మంచిగా సైలెంట్గా ఉండు నీకు ఇది ఇస్తా, నువ్వు సోషల్ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకొని నీకు బట్టలు కొనిస్తా, నువ్వు కాలేజ్లో మంచి మార్కులు తెచ్చుకొని నీకు ఫోన్ కొనిస్తా. ఇలా ఉండేది. సో ఇలా మనకి ఆఫర్స్ పెట్టడం వల్ల, లేట్ గ్రాటిఫికేషన్ వల్ల మనం ఏం చేసేటోళ్ళం, అరే ఈ 3 months కష్టపడి చదవాలి, హార్డ్ వర్క్, ఈ 3 months చాలా పేషెన్స్తో చదవాలి, పేషెన్స్, ఈ 3 months చాలా పర్సిస్టెన్స్తో మనం చదవాలి, పర్సిస్టెన్స్. ఇలా మనం చాలా కష్టపడి, చాలా పేషెన్స్తో, చాలా పర్సిస్టెన్స్తో ఆ బోర్డర్ మార్క్స్ని క్లియర్ చేస్తే మనకి ఒక ట్రీట్ వచ్చేది, మనకి ఒక గిఫ్ట్ వచ్చేది. కానీ అప్కమింగ్ జనరేషన్స్ వాళ్ళకి అడగకుండానే అన్నీ వచ్చేస్తాయి. వాళ్ళ ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే, 4th బర్త్డే, 5th బర్త్డే, 6th బర్త్డే, ప్రతి ఒక్క బర్త్డే గ్రాండ్గా చేస్తారు, ప్రతి ఒక్క బర్త్డేకి గిఫ్ట్ ఇస్తారు. అడగకుండానే వాడికి కొత్త బట్టలు, అడగకుండానే వాడికి అన్ని, అడగకుండానే గేమ్స్, అడగకుండానే ట్యాబ్స్, అడగకుండానే ఫోన్స్, ప్రతి ఒక్కటి ఇన్స్టాంట్గా దొరికిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు పెద్దగా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు పెద్దగా పేషెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు పెద్దగా డిసిప్లైన్లో ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు పెద్దగా ఏం చేయకుండానే వాళ్ళకి అన్నీ దొరుకుతున్నాయి ఇన్స్టాంట్గా. మనం కార్టూన్స్ చూడాలి అంటే మన డాడీ న్యూస్ చూసి, మమ్మీ సీరియల్ చూసి, అప్పుడు రిమోట్ ఇస్తే ఓ 1 hour 2 hours కార్టూన్ చూసేటోళ్ళం. వీళ్ళకి సపరేట్ టీవీలు, సపరేట్ ట్యాబ్లు, సపరేట్ ఫోన్లు ఉన్నాయి. కిడ్స్ కోసం సపరేట్, కార్టూన్స్ కోసమే సపరేట్ ట్యాబ్ ఉంది, అది ఇక వాడిదే. ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, ఇన్స్టాంట్ డోపమైన్. కొంచెం పెద్దగా అయితే ఆల్రెడీ వాడికి ఫోన్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి వాడికి ఏం తినాలన్నా సరే స్విగ్గీ, జొమాటో, టమాటో ఇవన్నీ ఉంటాయి. ఎవరిని గోకాలన్నా సరే ఇన్స్టా, స్నాప్, వాట్సాప్ పిచ్చ ప్రైవసీతో ఉంటాయి. ఏం చూడాలన్నా సరే ప్రైమ్, నెట్ఫ్లిక్స్, పాన్ రెడీగా ఉంటాయి. పాన్ కూడా ఎలా అయిపోయిందిరా అంటే 4K నుంచి 8K వరకు వెళ్ళిపోయింది. VR పాన్ కూడా వచ్చేసింది హై క్వాలిటీతో. ఈ పాన్ ఇండస్ట్రీ కూడా ఎలా తయారైపోయిందిరా అంటే ఇంకా చూడాలి, ఇంకా చాలా మంది చూడాలి అని చెప్పేసి అన్రియలిస్టిక్ ఫ్యాంటసీస్, ఏదో తాళ్లతో కలిసి కొట్టేయడం, ఏవేవో గుచ్చేయడం, లేకపోతే ఆయిల్తో ఏమేమో చేసేయడం, పాలతో ఏమేమో చేసేయడం, ఏమేమో చేసి పడదొప్పడం. దీనివల్ల అప్కమింగ్ జనరేషన్స్కి ఏమవుతుంది అంటే ఆ పాన్ ఎర్లీ ఏజ్లో యాక్సెస్ ఉండడం అండ్ మల్టిపుల్ టైమ్స్. మనం పాన్ చూడాలి అంటే ఏం చేసేటోళ్ళం, ఒక 5 రూపాయలు జమ చేసుకొని ఆ ఇంటర్నెట్ కెఫేకి వెళ్ళి ఆడ ఏదో చివరి క్యాబిన్ అదృష్టం కొద్ది దొరికితే, ఎవరు రాకపోతే అప్పుడు ఏదో బటన్ అయితే క్లిక్ చేసి అదో 10 నిమిషాలు చూసి వచ్చేసరికి అలా మనకి పాన్ అనేది యాక్సెస్ ఉండేది. కానీ వీళ్ళకి ఫోన్స్, మొబైల్స్, ట్యాబ్స్ ఉండడం వల్ల పాన్ అనేది ఈజీ అయిపోయింది. అండ్ ఆ పాన్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో పెట్టేసరికి వీళ్ళు అప్కమింగ్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ పార్ట్నర్స్తో అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవన్నీ జరగవని వాళ్ళకి తెలిసిన తర్వాత మళ్ళీ డిప్రెషన్, మళ్ళీ యాంగ్జైటీ, మళ్ళీ అసలు వాళ్ళు రియలిస్టిక్ థింగ్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అరే పిచ్చ ప్రైవసీ దొరుకుతుంది అప్కమింగ్ జనరేషన్స్కి, సపరేట్ బెడ్రూమ్స్ ఇవన్నీ. అరే నేను చిన్నప్పుడు మా డాడీ చేతిలో పడుకునేటోని, అదే నాకు దిండు. సో ఇలా అప్కమింగ్ జనరేషన్స్కి అన్నీ ఈజీగా దొరికిపోతాయి. ఇలా ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అనేది చాలా డేంజర్ మన మైండ్కి. ఎందుకో క్లియర్గా చెప్తా వినండి. 1960s వాల్టర్ అని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాడు అనమాట. అదేంటి అంటే ఒక 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టి ఒక రూమ్లో ఆయన ఆ పిల్లల ముందు కొన్ని చాక్లెట్స్, మ్యాష్ మిల్లోస్ పెట్టాడు అనమాట. చాక్లెట్స్ అనుకుందాం, చాక్లెట్స్ పెట్టాడు. ఆ ప్రొఫెసర్ ఆ పిల్లలకి ఏం చెప్పాడు అంటే, నీ ముందు చాక్లెట్స్ ఉన్నాయి, నేను బయటికి వెళ్తా, 15 minutes తర్వాత వస్తా, నేను బయటికి వెళ్ళి వచ్చే లోపు నువ్వు ఈ చాక్లెట్స్ని టచ్ చేయకపోతే నీకు ఇంకొక చాక్లెట్ బాక్స్ ఇస్తా, లేదా ఈ ఒక్క చాక్లెట్ బాక్సే అని చెప్తాడు. ఆ 10 మంది పిల్లల్లో ఒక 3-4 మెంబర్స్ ఆయన బయటికి వెళ్ళగానే ఎమ్మటే చాక్లెట్ తినేస్తారనమాట. అండ్ కొంతమంది పిల్లలు చాలా పేషెన్స్తో, చాలా పర్సిస్టెన్స్తో, చాలా హార్డ్ వర్క్, అంటే అంత చిన్న ఏజ్లో వాళ్ళ మైండ్ని ముందు చాక్లెట్స్ ఉన్నా సరే వద్దు అని ఆపుకోగలిగారు. సో వాళ్ళు వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేసుకొని ఆ 6-7 పిల్లలు ఎవరైతే చాక్లెట్ తినకుండా ఉన్నారో ఈయన రాగానే 2 బాక్సులు ఇచ్చి పంపించాడు. ఈ ఎక్స్పెరిమెంట్ అక్కడితో అయిపోలేదు. వాళ్ళని 40 years వరకు మానిటర్ చేస్తూ 40 సంవత్సరాల తర్వాత ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ ఎవరైతే ప్రొఫెసర్ వెళ్ళగానే చాక్లెట్లు గుప్పుమని తిన్నారో వాళ్ళ లైఫ్లో అస్సలు బాగాలేదు. వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు, డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా తీసుకోలేకపోయారు, వాళ్ళ లైఫ్లో చాలా కష్టాలు పడుతున్నారు. ఎవరైతే వాళ్ళని వాళ్ళు ఆపుకొని వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేసుకొని పర్సిస్టెన్స్తో, పేషెన్స్తో వెయిట్ చేసి 2 బాక్సులు తీసుకున్నారో, డిలేడ్ గ్రాటిఫికేషన్
ఎవరికైతే వచ్చిందో వాళ్ళు లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ అయి ఉన్నారు. సో అర్థమైందా, చిటికెలో అన్ని దొరకడం వల్ల, ఇన్స్టెంట్గా అన్ని దొరకడం వల్ల సో అప్కమింగ్ జనరేషన్స్తో ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళు అడగకుండానే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాం, వాళ్ళు అడగకుండానే పాకెట్ మనీ ఇచ్చేస్తాం. అంటే చిన్నప్పుడు మాకు పాకెట్ మనీ అనే సెగ్మెంటే లేదు. వాళ్ళు అడగకుండానే వాళ్ళకి ఫోన్లు ఇచ్చేస్తాం, వాళ్ళు అడగకుండానే వాళ్ళకి ప్రైవేట్ రూమ్ ఇచ్చేస్తాం. వాళ్ళు అడగకుండానే ఆ రూమ్ని బార్బీ డెకరేషన్స్తో, స్పైడర్ మ్యాన్ డెకరేషన్తో, ప్రతి ఒక్క డెకరేషన్స్తో డెకరేట్ చేసి రెడీగా ఉంచుతాం. మనం ఇల్లు కొనుక్కునేటప్పుడే వాళ్ళకు సపరేట్ రూమ్ దాన్ని పర్టికులర్గా డిజైన్ చేపిస్తాం వాళ్ళకి నచ్చినట్టు. అడగకుండానే ఇవన్నీ చేసేస్తాం. ఇంకా చెప్పాలి అంటే పోరగాళ్ళు పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళ బ్రెయిన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్లో నెట్వర్క్స్ అనేవి బిల్డ్ అవుతూ ఉంటాయి, కనెక్షన్స్ అనేవి బిల్డ్ అవుతూ ఉంటాయి, వైరింగ్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. మనం ఏం యాక్టివిటీస్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి మన మైండ్లో డోపమైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. డోపమైన్ అనేది మన మైండ్లో హ్యాపీ హార్మోన్. సింపుల్గా చెప్పాలి అంటే ఈ హ్యాపీ హార్మోన్ ఏం చేస్తుంది అంటే చాక్లెట్ తినగానే మన డోపమైన్ హిట్ అవుతుంది, సిగరెట్ తాగంగానే డోపమైన్ హిట్ అవుతుంది, మందు తాగంగానే డోపమైన్ హిట్ అవుతుంది. ఇలా మనం ఎప్పుడైతే హ్యాపీ ఫీల్ అవుతామో అప్పుడు డోపమైన్ హిట్ అవుతుంది. సో ఈ డోపమైన్ ఎంత డేంజర్ అంటే ఇది హిట్ అయింది అనుకోండి మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటాం, మళ్ళీ మళ్ళీ ఆ హ్యాపీనెస్ని కోరుకుంటాం. అందుకే సిగరెట్ మళ్ళీ మళ్ళీ కొడతాం, ఆల్కహాల్ మళ్ళీ మళ్ళీ తాగుతాం, గేమ్స్ మళ్ళీ మళ్ళీ ఆడతాం. సో పోరగాళ్ళు ఫోన్ వాడినప్పుడు కూడా వాళ్ళ మైండ్లో డోపమైన్ అనే హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. సో వాట్ ఎవర్ గెట్స్ రివార్డెడ్ ఇట్ విల్ బి రిపీటెడ్. అంటే నీకు ఎప్పుడైతే రివార్డ్ ఇచ్చినామో అది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పని చేస్తే నీకు చాక్లెట్ దొరికింది, మళ్ళీ ఆ పని చేస్తావు ఇంకో చాక్లెట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో ఒకటి చేస్తే నీకు ఒక కార్ గిఫ్ట్ ఇచ్చారు, మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తే ఇంకో కార్ గిఫ్ట్ కోసం. సో ఇలా డోపమైన్ని చేస్తూ ఉంటారు అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ డాగ్ ఏంది, కూర్చో అంటే కూర్చుంటుంది, నుంచో అంటే నుంచుంటుంది. ఎందుకు? దానికి ట్రీట్ ఇస్తాం, రివార్డ్ ఇస్తాం. అదేం చేస్తుంది, మళ్ళీ ఆ రివార్డ్ కోసం రిపీట్ చేస్తుంది అదే యాక్షన్. ఎగురు అంటే ఎగురుతుంది, ఎమ్మటే ట్రీట్ ఇస్తాం. కూర్చో అంటే కూర్చుంటుంది, ఎమ్మటే ట్రీట్ ఇస్తాం. పిల్లలు కూడా అంతే, వాళ్ళు కూడా అంతే, చిన్న పిల్లలు కూడా అంతే. కానీ వాళ్ళు ఏ రివార్డ్ని చేస్తున్నారు? ఫోన్ అనే రివార్డ్ని. పాయింట్ ఏంటి అంటే మీరు గ్రో అవుతున్నప్పుడు మీ మైండ్లో నెట్వర్క్స్ ఇవన్నీ బిల్డ్ అవుతాయి. సో మీరు ఏ యాక్టివిటీస్ చేస్తున్నారో దాన్ని బట్టి డోపమైన్ రిలీజ్ అవుతుంది. కొంతమంది ఆడుకుంటే డోపమైన్ రిలీజ్ అవుతుంది, కొంతమంది చదివితే డోపమైన్ రిలీజ్ అవుతుంది. అందుకే ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్న టాపర్ 10th క్లాస్ వరకు వాడే టాపర్ ఉంటాడు, ఎందుకంటే వాడికి చదివితే డోపమైన్ రిలీజ్ అవుతుంది. కొంతమంది గేమ్స్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, క్రికెట్ బాగా ఆడతారు, ఇవన్నీ బాగా ఆడతారు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళు ఆ గేమ్ ఆడినప్పుడు ఎగ్జైట్ ఫీల్ అయి ఉంటారు, డోపమైన్ రిలీజ్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్స్కి చదువు లేదు, సంధ్య లేదు, ఆట లేదు, పాట లేదు, ఓన్లీ ఫోనే వాళ్ళకి డోపమైన్ హిట్ ఇస్తుంది, మళ్ళీ మళ్ళీ ఇస్తుంది, మళ్ళీ మళ్ళీ వాడతారు, మళ్ళీ మళ్ళీ వాడతారు. సో కార్టూన్స్ చూసినా, ఫోన్లో వీడియోస్ చూసినా, పాన్ చూసినా, ఇంకోటి చూసినా ఎమ్మటే వాళ్ళకి డోపమైన్ హిట్ అవుతుంది. ఇక బిర్యానీ తిన్న తర్వాత పెరుగన్నం ఎవడన్నా తింటాడా? ఇక ఫోన్ లాంటి బిర్యానీ టేస్ట్ చేసిన వాడు స్కూల్లో ఎందుకు ఫోకస్ చేస్తాడు, వేరే సెగ్మెంట్స్ మీద ఎందుకు ఫోకస్ చేస్తాడు? ఫోన్కి అడిక్ట్ అయి కూర్చుంటాడు. ADHD జబ్బు వచ్చిపోతారు చిన్నపిల్లలు, అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వచ్చిపోతారు. అండ్ మీరు నమ్మరు, మన అమ్మ చెప్తా చూడు, అరే ఫోన్ ఎక్కువ వాడరా తలనొప్పి వస్తుంది, అరే ఫోన్ ఎక్కువ వాడకరా హార్ట్ అటాక్ వస్తుంది. అది నిజం. అరే 2020లో ఈజిప్ట్లో పోరగాడు PUBG ఆడుతూ చనిపోయాడు. ఇలా ఎన్నో కేసులు, 100 కేసులు ఫోన్ యూజ్ చేసేటప్పుడు చిన్న పిల్లలు చనిపోతున్నారు అని. కానీ దాని వెనకాల రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్. మాస్ జనరల్ బ్రెడ్జ్ ఇన్స్టిట్యూట్ చేసిన రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటి అంటే పోరగాళ్ళకి ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. బేసిక్గా మన బాడీలో మనం మార్నింగ్ చేసిన యాక్టివిటీస్ బట్టి మన నైట్ అనేది మన బ్రెయిన్ అనేది రిపేర్ అవుతూ ఉంటుంది, మన బాడీలో ఉన్న టిష్యూస్ అనేది రిపేర్ అవుతూ ఉంటుంది. మన బాడీకి కొంచెం కరెక్ట్ స్లీప్ ఇవ్వాలి. అన్న ఇప్పుడు నువ్వు 4 hours అనేది నేను 18 years దాటిన తర్వాత చేయాలని చెప్పా. కానీ నేను ఇప్పుడు మాట్లాడేది 18 years కన్నా ముందున్న పిల్లలు, 15 years కన్నా ముందున్న పిల్లలు. వీళ్ళకి స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీలో మెలిటోనిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. నేను రీసెంట్గా ఇది బ్రహ్మముహూర్తం వీడియోలో చెప్పాను. బేసిక్గా మన హ్యూమన్స్ అందరూ, ఆ జంతువులందరూ ఎలా ఆపరేట్ చేస్తారు అంటే మన కంట్లోకి పోయే సన్లైట్ బట్టి మన బాడీ అనేది యాక్టివేషన్లోకి వస్తుంది. అంటే నైట్ అవ్వంగానే మనం నిద్రపోవాలి, మార్నింగ్ అవ్వంగానే కంట్లోకి సన్లైట్ రాగానే మనకు మేలుకు వస్తుంది. కంట్లోకి సన్లైట్ అంటే హార్ష్ సన్లైట్, 12ంటికి ఎక్కువ సన్లైట్ ఉన్నప్పుడు మనం బాగా అలసిపోతాం, అండ్ డిమ్ సన్లైట్ ఉన్నప్పుడు మెల్లమెల్లగా మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. సో సన్లైట్కి తగ్గట్టు మన బాడీ అనేది రియాక్ట్ అవుతుంది అనమాట. సో చిన్న పిల్లలు నైట్ టైం ఫోన్ వాడడం వల్ల ఆ ఫోన్లో ఉండే లైట్ మన కంట్లో పడడం వల్ల మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్కి అసలు అర్థం కాదు. ఆ లైట్ ఏ లైట్ అసలు మనల్ని ఇప్పుడు ఈ మెలకుతో ఉంచాలా, ఇంకేం చేయాలా నాకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈ మెలకుతో ఉంచుతుంది. సో అలా ఆ స్క్రీన్ లైట్కి మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని తేడా అయిపోయి మనం మెలకుతో ఉండడం వల్ల ఎక్కువసేపు చిన్నపిల్లలు
కార్టిసోల్ ప్లస్ అడ్రినలిన్ ఈ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇవి ఏం హార్మోన్స్ రా అంటే స్ట్రెస్ హార్మోన్స్. ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే బీపీ పెరుగుద్ది, హార్ట్ బీట్ పెరుగుద్ది. సో నైట్ అంతా వీళ్ళు ఫోన్ వాడడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మల్టిపుల్ టైమ్స్. అంటే ఒక 10-15 రోజులు వరుసగా నైట్ వీళ్ళు ఫోన్ వాడారు అనుకోండి, స్ట్రెస్ హార్మోన్స్ అనేవి డైలీ ఇంక్రీజ్ అవ్వకుండా అవి హార్ట్ బీట్ని ఇంక్రీజ్ చేసి హార్ట్ అటాక్లు తెప్పిస్తాయి. చిన్న పోరగాలు కదా, వాళ్ళకి తెలియదు కదా హార్ట్ పెరుగుతుందా, హార్ట్ పడిపోతుందా, చెమట్లు ఎందుకు పడుతున్నాయి, ఫోన్ వాడడం వల్ల ఏంది, రేడియేషన్ ఏంది, ఇవన్నీ వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? వాళ్ళు ఎక్కడో బెడ్ మీద ఉండి ఫోన్ వాడతారు, సడన్గా అమ్మ నొప్పి అంటారు, పడిపోతారు. ఆ ఫోన్లో ఉండే సెక్షువల్ కాంటెంట్ అంటే ఆ సాఫ్ట్ సెక్షువల్ కాంటెంట్ అనేది చిన్న పిల్లల్ని ఆ పర్టికులర్ ఏజ్లో వాళ్ళని ఒక డిఫరెంట్ డైరెక్షన్లోకి తీసుకెళ్తారు. మూవీస్ కానివ్వండి, చిన్నపిల్లలు ఇప్పుడు వస్తున్న మూవీస్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, అసలు గేమ్స్ వల్ల మైండ్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో తెలుసా? దీని మీద ఒక సపరేట్ వీడియోనే చేయొచ్చు. ఇప్పుడు మన పోరగాళ్ళు, మన జనరేషన్ వాళ్ళు కూడా ఆడే గేమ్స్ ఏంది, అండ్ షూటింగ్ గేమ్లు, మనిషిని చంపేయాలి, వాడి టీంని చంపేయాలి, అది దొరికి నాకు ఒక ఏజ్ చూపాలి, ఇలా వాడి మైండ్ మల్టిపుల్ టైమ్స్ అలాంటి గేమ్స్ ఆడడం వల్ల ఆ మైండ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది తెలుసా? వాడు సాఫ్ట్గా ఎప్పుడు ఆలోచించలేడు, తల్లిదండ్రులతో సాఫ్ట్గా ఎప్పుడు మాట్లాడలేడు, వాడి మైండ్ మీదనే మొత్తం అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ పడుతుంది అలాంటి చంపే గేమ్స్, అలాంటి థింగ్స్ చూడడం వల్ల, అలాంటి థింగ్స్ చేయడం వల్ల. వాట్ వీఆర్ ఫీడింగ్ టు అవర్ మౌత్ అంటే మనం ఏం తింటామో దాన్ని బట్టి మన బాడీ తయారవుద్ది. మనం ప్రోటీన్ తింటే మనకు మజిల్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం మన మైండ్ కూడా తింటుంది. అది ఏం తింటుందిరా అంటే ఇలాంటి కాంటెంట్ జరిగేది చూసేదే మన మైండ్కి ఫీడ్ చేసే ఫుడ్, దానికి తగ్గట్టే మన మైండ్ అనేది తయారవుతుంది. సో ఇంకా సీరియస్లీ టైం అయిపోయిందంట, చాలా టైం అవుతుందంట. సో సీరియస్లీ ఇంకా ఇది చాలా పెద్ద టాపిక్. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి, చిన్న పిల్లల దగ్గర నుంచి. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. పాయింట్ ఏంటి అంటే ఆ టెక్నాలజీ, ఆ ఫోన్స్ అనేవి చాలా చాలా హెల్ప్ఫుల్. అంటే ఫింగర్ టిప్స్లో నీకు వరల్డ్ అంతా యాక్సెస్ ఉంటుంది, కానీ పేరెంట్స్ అనేవాళ్ళు మానిటర్ చేయాలి, పేరెంట్స్ అనేవాళ్ళు కొన్ని రూల్స్ పెట్టాలి, పేరెంట్స్ అనేవాళ్ళు పేరెంటింగ్లో కొన్ని థింగ్స్ చేయాలి, సో దట్ ఆ పోరగాళ్ళు కరెక్ట్ డైరెక్షన్లోకి వెళ్తారు. ట్యాబ్స్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది, ట్యాబ్స్ వల్ల, ఫోన్స్ వల్ల చాలా అడ్వాంటేజ్ యంగర్ జనరేషన్స్కి ఉంది. అదే వాళ్ళకి బలం అవుతుంది, అట్ ద సేమ్ టైం అదే వాళ్ళకి బలహీనత అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. బలం అవ్వాలా, బలహీనత అవ్వాలా అనేది పెద్దవాళ్ళు వాళ్ళని కరెక్ట్గా డైరెక్షన్లో పెట్టేదాన్ని బట్టి ఉంటుంది, పేరెంటింగ్లో ఉంటుంది అనమాట. సో మనం పోరగాలని ఎట్ట పెంచుతున్నాము, ఏమేమి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము, ఎంత మోతాదులో ఇస్తున్నాము అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి, అండ్ మీ సిస్టర్స్కి కానీ ఫ్యామిలీ గ్రూప్స్లో కానీ ప్రతి ఒక్కరికి ఈ విషయం షేర్ చేయండి. అండ్ కుదిరితే మీ ఒపీనియన్ని కామెంట్ చేస్తే నేను ఇలాంటి 10 వీడియోలు ఇంకా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందరికీ నమస్కారం, జై హింద్.